ఇది ఏథర్ 450X 1 year అయింది తీసుకుని. ఓనర్ ఫీడ్బ్యాక్ తీసుకుని నేను హానెస్ట్ రివ్యూ ఇస్తున్నా. చాలామందికి బిగ్గెస్ట్ డౌట్ వచ్చేసి దీని రేంజ్. సిటీలో ఇది వచ్చేసి 110 kilometers వరకు రేంజ్ ఇస్తుంది, అది కూడా రైడ్ మోడ్ స్విచ్ చేస్తూ ఉంటే. అండ్ నాకు తెలిసి చాలా ప్రిటీ డీసెంట్ రేంజ్ సిటీ యూజర్స్కి మాత్రం. 5 things ఇందులో చాలా ఇంప్రెస్ చేస్తాయి. ఫస్ట్ ఏమో ట్రాక్షన్ కంట్రోల్, రెయిన్ పడుతున్నప్పుడు అండ్ వెట్ రోడ్స్ మీద డ్రైవ్ చేయడానికి మంచి కాన్ఫిడెంట్ ఫీల్ ఇస్తుంది. నెక్స్ట్ ఏమో మ్యాజిక్ ట్విస్ట్, ఇదేంటంటే థ్రాటిల్తో స్లో అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి వ్రాప్ మోడ్, ఈ మోడ్లో మాత్రం క్రేజీ పుల్ ఇస్తుంది, మీరే చూడండి. అండ్ ఫోర్త్ ఫీచర్ వచ్చేసరికి డిస్ప్లే. ఇది ఏథర్ స్టాక్ 6 డాష్బోర్డ్. ఇందులో కాల్స్ నోటిఫికేషన్స్ నుంచి వాట్సాప్ మెసేజెస్ వరకు అన్నీ వస్తాయి మనకి. అసలు ఫోన్ ముట్టుకునే అవసరమే లేదు మనం రైడ్ చేసేటప్పుడు. అండ్ ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసరికి గూగుల్ మ్యాప్స్ అండ్ లైవ్ లొకేషన్. దీంట్లో 3D నావిగేషన్ ఉంది, లైవ్ ట్రాఫిక్ అప్డేట్స్ వస్తాయి, అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్కి మన లైవ్ లొకేషన్ కూడా వెళ్తుంది. దీంట్లో మేజర్ కాన్ వచ్చేసి దీని సస్పెన్షన్. స్టిఫ్ అండ్ స్పోర్టీగా ఉండడం వల్ల రోడ్ మీద ఉన్న బంప్స్ అనేవి ఎక్కువ ఫీల్ అవుతాం. అండ్ దీని ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే. ఇది వచ్చేసి 1,85,000 ఆన్ రోడ్ హైదరాబాద్. సో వేరే ఎలక్ట్రిక్ స్కూటీతో కంపేర్ చేసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువే అని చెప్పాలి ఇది. అండ్ ఈ బైక్ వచ్చేసి ఇప్పుడు వరకు 9,600 kilometers తిరిగింది. ఎవ్రీ 5,000కి మనం సర్వీస్ చేయించాలన్నమాట. ఎవ్రీ సర్వీసింగ్లో పెద్ద కాస్ట్ ఏం అవ్వదు, 600 to 1,000 rupees వరకు అవుతుందంటే. మనకి ఎవ్రీ సర్వీస్లో ఏముండదు, బ్రేక్ ప్యాడ్ అండ్ బెల్ట్ ఇన్స్పెక్ట్ చేసి జస్ట్ బ్రేక్ ప్యాడ్స్ని చేంజ్ చేస్తారు. అండ్ రీల్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.